హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 134 పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఆసుపత్రికి పంపవలసిన పురిటి శిశువు లక్షణాలు తెలుపుము. ఆన్సర్ 4. పైవన్నీ: చర్మం పాలిపోవడం, పసుపు పచ్చగా నీలిరంగులో కనిపించడం, శ్వాస సరిగా అందకుండుట, బొడ్డుతాడు వాచుట, దుర్వాసన రావడం మరియు నీళ్ల విరోచనములు. మలమూత్ర విసర్జన 24 గంటల్లో చేయకుండుట, ముఖం, మెడ, దవడ బిగబెట్టుట, టెండాన్స్ బిగ్గరగా ఏడ్చుట. పైవన్నీ క్వశ్చన్ నంబర్ 310. నవజాత శిశువుల్లో ఏ పరిశీలన అవసరం ఉంటుంది? ఆన్సర్ 4. పైవన్నీ: పుట్టిన వెంటనే తల్లిపాలు చీక్కుకుండుట లేదా అని గమనించడం, మలమూత్ర విసర్జన చేస్తున్నాడా లేదని గమనించాలి, తలలో ఫ్రాంటనెల్లా మామూలుగా ఉందా లేదా లోతుగా ఉందా, ఊపిరి సరిగ్గా తీసుకుంటున్నాడా లేదా గమనించాలి. పైవన్నీ క్వశ్చన్ నంబర్ 311. నెలలు నిండకుండా శిశువు పుట్టడానికి తల్లికి సంబంధించిన లేదా తల్లిపరమైన కారణాలు తెలుపుము. ఆన్సర్ 4. పైవన్నీ: తల్లికి ఫ్రీ ఎక్లాంప్షియా, గర్భకాల రక్తస్రావాలు, సర్విక్స్ వదులుగా ఉండడం, గర్భాశయములో అసాధారణతలు, ఉద్వేగాలు, వంశపారంపర్యంగా అండాదశలో అభివృద్ధి లోపాలు ఉండడం. పైవన్నీ క్వశ్చన్ నంబర్ 318. తల్లి పాలతో పాటు 6 నెలల నుండి బిడ్డకు ఇచ్చు అనుబంధపు అదనపు ఆహారాన్ని డాష్ అంటారు. ఆన్సర్ 2. వీనింగ్. క్వశ్చన్ నంబర్ 320. వ్యాధి కారకాలు లేదా వాటి ఉత్పాదకలకు విరుద్ధంగా మానవ శరీరం ప్రదర్శించే నిరోధకతను డాష్ అంటారు. ఆన్సర్ 1. ఇమ్యూనిటీ. క్వశ్చన్ నంబర్ 321. పిల్లల వ్యాధి నిరోధక శక్తిని పెంచుటకు మరియు వ్యాధి నుండి రక్షణ కల్పించుటకు ఉపయోగించే వ్యాధి నిరోధక టీకాను డాష్ అంటారు. ఆన్సర్ 4. వ్యాక్సిన్. క్వశ్చన్ నంబర్ 322. కొన్ని ప్రత్యేక శ్రామిక అంటువ్యాధులను అదుపులో ఉంచుటకు ప్రాణంలో ఉన్న లేదా ప్రాణం లేని లేదా వాటి వ్యాక్సిన్తో కృత్రిమంగా చేయబడిన వాటిని డాష్ అంటారు. ఆన్సర్ 1. వ్యాక్సిన్. క్వశ్చన్ నంబర్ 323. వ్యాక్సిన్లను తయారు చేసినప్పటి నుండి ఉపయోగించేంత వరకు సరిగ్గా నిల్వ చేయడానికి మరియు సరఫరా చేయడానికి కావలసినంత ఉష్ణోగ్రత కల్పించి జాగ్రత్త చేయడాన్ని డాష్ అంటారు. ఆన్సర్ 1. కోల్డ్ చైన్ సిస్టమ్. క్వశ్చన్ నంబర్ 324. పుట్టిన వెంటనే శిశువు బరువు ఎంత ఉండాలి? ఆన్సర్ 2.5 kg నుంచి 3 kg వరకు. క్వశ్చన్ నంబర్ 325. యాంటీరియర్ ఫ్రాంటనెల్లా డాష్ ఆకృతిలో ఉండును. ఆన్సర్ 3. డైమండ్. క్వశ్చన్ నంబర్ 326. ఆప్గార్ స్కోర్. శిశువు పుట్టిన మరియు నిమిషాలలో పరీక్షిస్తారు. ఆన్సర్ 1 మరియు 5 నిమిషములు. క్వశ్చన్ నంబర్ 327. యాంటీరియర్ ఫ్రాంటనెల్లా శిశువు పుట్టిన
నెలలకు మూసుకును? ఆన్సర్ 2 18 నెలలు. క్వశ్చన్ నంబర్ 328. పోస్టీరియర్ ఫ్రాంటనిల్లా శిశువు పుట్టిన డాష్ కాలానికి మూసుకును? ఆన్సర్ 3-6 వారాలకు. క్వశ్చన్ నంబర్ 329. 1 నెల నుండి 1 సంవత్సరం కాలమును డాష్ అంటారు? ఆన్సర్ 1 ఇన్ఫాన్సీ. క్వశ్చన్ నంబర్ 230. తల ఉండవలసిన దానికన్నా చిన్నగా ఉండడాన్ని డాష్ అంటారు? ఆన్సర్ 4 మైక్రోసెఫాలీ. క్వశ్చన్ నంబర్ 331. వెన్నుపాము బయటికి చొచ్చుకొని వచ్చుటను డాష్ అంటారు? 2 ఆన్సర్ స్పైనా బైఫిడా. క్వశ్చన్ నంబర్ 332. పుట్టినప్పటి నుండి 4 వారముల కాలాన్ని డాష్ గా వ్యవహరిస్తారు? ఆన్సర్ 2 నియోనేటల్. క్వశ్చన్ నంబర్ 333. శిశువు బరువు డాష్ నెలలకు రెండంతలగును? ఆన్సర్ 3 6 నెలలకు. క్వశ్చన్ నంబర్ 334. శిశువు పుట్టిన 24 గంటల తరువాత వచ్చు పసికిరలను డాష్ అంటారు? ఆన్సర్ 2 పెథలాజికల్ జాండీస్. క్వశ్చన్ నంబర్ 335. శిశువు బరువు డాష్ నెలలకు మూడింతలగును? ఆన్సర్ 2 12 నెలలకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.